ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో దివ్యాంగుల సంక్షేమానికి కృషి జగ్గంపేటలో 356 మంది లబ్ధిదారులకు 550 వివిధ ఉపకరణాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జగ్గంపేట పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో అలింకో సంస్థ సహకారంతో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా విభిన్న ప్రతిభావంతులు సహాయ సంచాలకులు లక్ష్మణరావు హాజరయ్యారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నెహ్రూ చేతుల మీదుగా దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిల్, వీల్ చైర్లు, వెనికిడి యంత్రాలు, కృత్రిమ కాళ్ళు, సంకకర్లు వంటి ఉపకరణాలు ఉచితంగా అందించారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం నేతృత్వంలో నెల రోజుల వ్యవధిలోనే ఆగస్టు 3వ తేదీన దివ్యాంగుల ఉపకరణాలు గుర్తింపు శిబిరం నిర్వహించి అక్టోబర్ 7వ తేదీన పంపిణీ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదని, దీనికి సహకరించిన అలింకో సంస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో దివ్యాంగుల సంక్షేమ దినోత్సవంగా భావించాలి. నేను ఊహించలే. ఏడీ డిజర్బుల్ నారాయణమూర్తి గారు, ఇప్పుడు లక్ష్మణరావు గారు, వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నారాయణమూర్తి గారు వచ్చి గారితో మాట్లాడితే మనం అందరికీ సాయం చేయొచ్చు అని చెప్పారు. మాట్లాడటం ఏంటి, స్వయంగానే వెళ్ళి మాట్లాడదాం అని చెప్పి స్వయంగా వెళ్ళి నేను మాట్లాడడం, ఆయన వెంటనే జగ్గంపేటలో క్యాంప్ నిర్వహించుకోండి అని చెప్పడం, ఆగస్టు నెలలో క్యాంప్ మనం నిర్వహించుకోవడం. చాలా భారీ ఎత్తున వచ్చారు. ఆ రోజు అనుకోలేదు అంతమంది వస్తారని చెప్పేసి. వచ్చిన తర్వాత దివ్యాంగులు అనేటటువంటి పదాన్ని మానసికంగా ఇబ్బంది పడేటటువంటి పదంగా కనిపిస్తుంది. విభిన్న ప్రతిభావంతులు, ఎందుకంటే ఖచ్చితంగా దివ్యాంగుడు అనేవాడు ప్రతిభావంతుడిగా ఉంటాడు. అవయవ లోపం ఉంటే వాడి తెలివితేటలు అమోఘంగా ఉంటాయి. ఆ అవయవ లోపాన్ని ఎక్కడా లెక్క చేయకుండా వాడు జీవించడానికి ఆలోచన సరైన రూపకల్పన చేసుకొని జీవించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు చక్కని పేరు విభిన్న ప్రతిభావంతులు అని చెప్పి నామకరణం చేసి దాన్ని ఒక ఆర్గనైజేషన్ గా ఏర్పాటు చేసి మన జిల్లాకు మన అప్పందూరిని అధ్యక్షుడిగా పెట్టారు.